హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. కార్తీక మాసం వచ్చేసింది. ఈ మాసంలో భక్తులందరూ శివుడిని ఎంతో శ్రద్ధగా పూజిస్తూ ఉంటారు. శివాలయానికి వెళ్ళి గుడిలో దీపం పెడుతూ ఉంటారు. శివుడిని పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. శివుడిని పూజించడం వల్ల త్వరగా ఐశ్వర్యం వస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి వారి కోరికలు ఆ పరమశివుడు త్వరగా నెరవేరుస్తాడు. అయితే శివుడిని ఎలా పడితే అలా పూజించకూడదు. చాలా జాగ్రత్తగా పూజించాలి. శివ పూజలో ఎట్లాంటి పొరపాట్లు చేయకూడదు. శివాలయానికి వెళ్ళిన భక్తులకు కొన్ని తప్పులు చేయవద్దు. తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా స్త్రీలు శివాలయానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే శివుడి ఆగ్రహానికి గురి అవుతూ జీవితం కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. మరి శివాలయానికి వెళ్ళినప్పుడు స్త్రీలు ఎట్లాంటి తప్పులు చేయకూడదు, ఎట్లాంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. శివాలయానికి వెళ్ళినప్పుడు తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని స్త్రీలు పొరపాటున కూడా ముట్టుకోకూడదు. అలాగే మీ పూజ గదిలో శివలింగం ఒకటే ఉండే ఘనంగా పూజిస్తూ ఉండాలి. కానీ ఒక లింగం ఉంటే ఎక్కువ లింగాలు ఉండకూడదు. ఒకటే కంటే ఎక్కువ లింగాలు ఉంటే ఆ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. విభూది అంటే పరమశివుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి విభూది తెచ్చుకొని ప్రతి సోమవారం విభూదిని పెట్టుకుంటే ఆ పరమశివుడి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టవద్దు. శివయ్యకు గంధం మాత్రమే సమర్పించాలి. చాలామంది శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్లు లింగంపై పోసేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు లింగంపై పోయవద్దు. శివాలయానికి వెళ్ళగానే ముందుగా గజస్తంభాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత ఆలయానికి ప్రవేశించాలి. శివాలయంలో భక్తులు శివుడిని దర్శించుకున్న తర్వాత ఆలయ గోపురాన్ని చూసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. శివాలయానికి వెళ్ళి మహిళలు జుట్టు విరబోసుకుని ఆలయంలో వెళ్ళకూడదు. జడ వేసుకొని మాత్రమే వెళ్ళాలి. జుట్టు విరబోసుకుని శివాలయానికి వెళ్తే మహాపాపం తగులుతుంది. అలాగే నెలసరిలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా శివాలయానికి వెళ్ళవద్దు. ఒకవేళ శివాలయానికి వెళ్ళిన తర్వాత నెలసరి వస్తే వెంటనే బయటకి వచ్చేయాలి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలి. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు స్త్రీలు బాలికలు పద్ధతిగా ఉండే బట్టలు వేసుకోవాలి. అంతేకాని మోడర్న్గా ఉండే బట్టలు, చున్నీ లేకుండా ఉండేటువంటి బట్టలు వేసుకోవద్దు. దుస్తువులు ఇట్లాంటి పిచ్చి దుస్తువులను వేసుకోవద్దు. చక్కగా చీర కట్టుకొని లేదా చుడిదార్, లంగావోని వంటి పద్ధతిగా ఉండే బట్టలు, ఒళ్ళు కనబడకుండా ఉండే అటువంటి బట్టలు వేసుకోవాలి. అలాగే శివాలయంలో గొడవలు పడవద్దు. శివాలయానికి వెళ్ళే వారి ఇబ్బంది కలగకూడదు. ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రావాలి. చాలామంది ఆఫీసులు, స్కూళ్ళు లేట్ అయిపోతున్నాయి, త్వరగా శివాలయానికి వచ్చేస్తూ ఉంటారు. మీ టైం కుదిరినప్పుడే ప్రశాంతంగా వెళ్ళండి. అంతేకాని శివాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడికి ఉన్న దీపాలను కూడా నెట్టేయవద్దు. కొంచెం నూనె పోసిస్తే చాలు, పాపాలు కూడా మహాపుణ్యం వచ్చేస్తుంది. చాలా ప్రశాంతంగా ఉండాలి. చాలామంది ఆఫీసులు, స్కూళ్ళు లేట్ అయిపోతుందని త్వరగా శివాలయానికి వెళ్ళేస్తూ ఉంటారు. కానీ అలా చేయకండి. మీకు టైం దొరికినప్పుడే ప్రశాంతంగా వెళ్ళండి. అంతేకాదు శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దీపం కదిలిస్తే ఆ దీపంలో కొంచెం నూనె పోస్తే పాపాలు పోతాయి, మహాపుణ్యం లభిస్తుంది. చాలామంది శివాలయంలో దీపాలు పెట్టడానికి చోటు లేకపోతే వెలుగుతున్న దీపాలను ఆర్పేసి మరికొత్త దీపాలను వెలిగిస్తూ ఉంటారు. పక్కవారి దీపాలు నెట్టేసి మన దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇలా చేస్తే మహాపాపం. కానీ అలా వెలుగుతున్న దీపాన్ని ఆరిపోతే మహాపుణ్యం ఉంటుంది. ఆలయానికి వెళ్ళిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయవద్దు. మిగతా ఆలయాలలాగా శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు వర్ణించి ఉన్నాయి. ఎందుకంటే పరమశివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ దర్శనాలు చేస్తే ఆయన ఉన్నత స్థానానికి తక్కువ చేసినట్లు అవుతుంది. కాబట్టి శివాలయంలో మామూలు ప్రదక్షిణలు చేయవద్దు. చంద్రేశ్వర దర్శనాలు చేయాలి. ఆ దర్శనాలు ఎలా చేయాలి? ముందు నందీశ్వరి వద్ద
ఉంటే గజస్తంభం వద్ద ప్రారంభించి అక్కడి నుంచి చండీశ్వరుడి వద్దకు వెళ్ళాలి. చండీశ్వరుని దర్శించుకొని అక్కడి నుండి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి గజస్తంభం దగ్గరికి వచ్చి ప్రదక్షిణలు మొదలుపెట్టి సోమముహూర్తం వద్దకు అంటే అభిషేక జలం వరకు చేరుకోవాలి. తిరిగి గజస్తంభం వద్దకు రావాలి. ఇలా చేస్తే ప్రదక్షిణ పూర్తి అయినట్టు. శివ ప్రదక్షిణ సోమ మంత్రాన్ని దాటరాదు. ఎందుకంటే సోమ దగ్గర ప్రదక్షిణ మామూలు కొలువై ఉంటారు. ఇలాంటి తప్పులు చేయవద్దు. సాధారణంగా చేస్తే పెద్ద కష్టం రాదు. ఇలా శివాలయంలో చేసే ఒక్క ప్రదక్షిణ మన సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణాలతో సమానమైంది. ఇక 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. జిల్లేడు మాల శివుడికి పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడని విశ్వాసం. పూలతో పూజిస్తే స్వల్పదోషాలు తొలగిపోతాయి. శివ పూజకు ఎరుపు పూలు అస్సలు సమర్పించకూడదు. శివుడికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పిస్తే పూజకు తగిన ఫలితం దొరకదు. శివాలయానికి అడుగుపెట్టిన తర్వాత ముందు నందీశ్వరుణ్ణి నమస్కరించి నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకోవాలి. ఇలా శివుణ్ణి దర్శించుకొని గర్భిణి నుండి బయటకు వచ్చి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గజస్తంభానికి నమస్కారం చేసుకోకూడదు. అలా శివుణ్ణి దర్శించుకున్న తర్వాత గజస్తంభానికి నమస్కరిస్తే శివుడిని దర్శించుకున్న పుణ్యం లభించదు. శివాలయానికి వెళ్ళినప్పుడు తులసి ఆకులు ఉపయోగించవద్దు. శివుణ్ణి అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి వెళ్ళేటప్పుడు ఆవు పాలతో శివుణ్ణి అభిషేకం చేస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే మనలో చాలామంది పాలను అలాగే ప్యాకెట్లో నుంచి నేరుగా లింగంపై పోసేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయవద్దు. ఇలా చేస్తే మాత్రం అభిషేకం చేసిన పుణ్యం లభించదు. కాబట్టి శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను తీసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేసిన తర్వాత మరలా లింగం పైన నీళ్లు పోసి అభిషేకం చేయాలి. అలా చేస్తే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడికి అభిషేకం చేసే సమయంలో మన శరీరం పైన ఉన్న చెమటను వెంట్రుకలను కానీ లింగం పైన పడకుండా చాలా జాగ్రత్తగా అయితే మనం చాలామంది పాలు పోసే ప్యాకెట్ను నుంచి నేరుగా శివలింగం పైన పోసేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయవద్దు. ఇలా చేస్తే మాత్రం అభిషేకం చేసిన పుణ్య ఫలితం లభించదు. కాబట్టి శివుడి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో పాలను తీసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేసిన తర్వాత మరలా లింగం పైన నీళ్లు పోసి అభిషేకం చేయాలి. ఇలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడికి అభిషేకం చేసే సమయంలో మన శరీరంపై ఉన్న చెమటను కానీ వెంట్రుకలు కానీ శివలింగం పైన పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో శివుణ్ణి పూజించే ముందు వినాయకునికి నమస్కారం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇలా ఎట్లాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించి స్వయంగా ఆ పూజ చేయమని జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో శివుణ్ణి పూజించే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకోమని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇలా ఎట్లాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించమని స్వయంగా శివయ్యనే వెల్లవించాడు. నంది చెవులు మీ కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మన కోరికలు విని నేరుగా శివుడి దృష్టికి చేరవేస్తాడు. మీ కోరికలను చెప్పేటప్పుడు ముందుగా మీ కుడి చేతి నంది చెవికి అడ్డంగా పెట్టి మీ గానం పేరు అలాగే మీ కోరికను చెప్పుకోవాలి. అంతేకాదు శివునికి వెళ్ళేటప్పుడు నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాసవరం ప్రాప్తిస్తుంది. శివాలయానికి వెళ్ళే భక్తులు వట్టి చేతులతో ఆలయానికి వెళ్ళవద్దు. అలాగే సంపంగి పువ్వులు శివుణ్ణి పూజించవద్దు. సంపంగి పువ్వు శివ పూజకు పనికిరాదు, శివునికి పూజకు పనికిరాదు. కనుక శివాలయానికి వెళ్ళినప్పుడు సంపంగి పువ్వులతో శివుణ్ణి పూజించవద్దు. పరమశివునికి ప్రసన్నం చేసుకోవాలి అంటే ప్రతి సోమవారం రోజు ఉపవాసం ఉంటే ఆ పరమశివుడు త్వరగా అనుగ్రహిస్తాడు. అలాగే ఇలా శివుణ్ణి నమస్కరిస్తే మన సంతానానికి లభిస్తుంది. శివుడు విల్వ పత్రాలు సమర్పిస్తే పరమశివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. 3 ఆకులతో కూడిన విల్వపత్రం శివుడు 3 కన్నుల స్వరూపం కాబట్టి ఇలా విల్వపత్రాన్ని సోమవారం రోజున చెట్టు నుంచి కొయ్యకూడదు. ముందే కోసి శివాలయానికి తీసుకువెళ్ళి శివుడికి సమర్పించి అభిషేకం చేస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పసుపు పొడితో శివుణ్ణి అభిషేకం చేస్తే ప్రభుత్వ అధికారుల నుండి నూతకాల లభిస్తుంది. ఈ పొడి అభిషేకం చేసే దైవ అనుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. తైలాభిషేకం చేస్తే ఉదయం
చేస్తే, పంచామృతంతో అభిషేకం చేస్తే తద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నేతితో అభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేస్తే, శివయ్యకు అభిషేకం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. ఇలా పెరుగుతో అభిషేకం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. బలము, ఆరోగ్యము, ఆయుస్సు లభిస్తుంది. ఇక పండ్ల రసంతో శివయ్యకు అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమైపోతాయి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆయుష్యోగంతో పాటు సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక మాసంలో శివాలయానికి మీకు తోచిన వాటితో అభిషేకం చేసి మీరు కోరికలను నెరవేర్చుకోండి. అందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.